నేటి డిజిటల్ యుగంలో ఆన్లైన్ ద్వారా మీ వ్యాపారాన్ని లక్షలాది మందికి చేర్చడానికి గూగుల్ యాడ్స్ ఒక అద్భుతమైన వేదిక. ఇది గూగుల్ యొక్క ఆన్లైన్ ప్రకటనల ప్లాట్ఫామ్. దీని ద్వారా వ్యాపారాలు తమ ఉత్పత్తులను లేదా సేవలను గూగుల్ సెర్చ్ ఫలితాలు, యూట్యూబ్ వీడియోలు మరియు గూగుల్ భాగస్వామ్య వెబ్సైట్లలో ప్రచారం చేసుకోవచ్చు. సరైన ప్రణాళిక మరియు అవగాహనతో గూగుల్ యాడ్స్ను ఉపయోగించుకుంటే మీ వ్యాపారానికి అధిక లాభాలను ఆర్జించి పెట్టగలదు. ఈ విస్తృతమైన గైడ్ సుమారు 45 నిమిషాల నిడివితో మీకు గూగుల్ యాడ్స్ ఖాతాను కొత్తగా ఎలా ప్రారంభించాలి, దానిలోని ముఖ్యమైన అంశాలు ఏమిటి మరియు మీ మొదటి ప్రకటనల ప్రచారాన్ని, క్యాంపెయిన్ను ఎలా విజయవంతంగా నడపాలి అనే విషయాలను దశలవారీగా అర్థమయ్యే తెలుగులో వివరిస్తుంది. మీరు ఒక చిన్న వ్యాపారం నడుపుతున్నా లేదా ఒక పెద్ద సంస్థకు ప్రాతినిధ్యం వహిస్తున్నా గూగుల్ యాడ్స్ మీకు అనేక విధాలుగా సహాయపడుతుంది. మీ వ్యాపారం యొక్క వెబ్సైటుకు ఎక్కువ మంది వినియోగదారులను తీసుకురావడం, వెబ్సైట్ ట్రాఫిక్, మీ ఉత్పత్తులు లేదా సేవల అమ్మకాలను పెంచడం, ఇంక్రీజ్ సేల్స్, మీ బ్రాండ్ గురించి ప్రజలలో అవగాహన కల్పించడం, బ్రాండ్ అవేర్నెస్, లేదా మీ వ్యాపారం కోసం నాణ్యమైన లీడ్స్ను సంపాదించడం వంటి లక్ష్యాలను చేరుకోవడానికి గూగుల్ యాడ్స్ ఒక శక్తివంతమైన సాధనంగా పనిచేస్తుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే, మీ ప్రకటనలను ఎవరు చూడాలి, ఏ సమయంలో చూడాలి మరియు ఏ ప్రదేశంలో ఉన్నవారికి కనిపించాలి వంటి విషయాలను మీరే నియంత్రించుకోవచ్చు. అంటే మీ వ్యాపారంపై ఆసక్తి చూపే అవకాశం ఉన్న వినియోగదారులను మాత్రమే మీరు లక్ష్యంగా చేసుకోవచ్చు. తద్వారా మీ ప్రకటనల బడ్జెట్ను సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. గూగుల్ యాడ్స్ ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి ముందుగా మీకు ఒక గూగుల్ ఖాతా, జీమెయిల్ చిరునామా అవసరం. ఇప్పటికే మీకు గూగుల్ ఖాతా ఉంటే దానితోనే మీరు గూగుల్ యాడ్స్ ఖాతాను సులభంగా సృష్టించుకోవచ్చు. లేకపోతే కొత్తగా ఒక జీమెయిల్ ఖాతాను తెరుచుకోవాలి. ఖాతా సృష్టి ప్రక్రియ ఏమిటంటే, గూగుల్ యాడ్స్ వెబ్సైట్ను సందర్శించండి. మీ వెబ్ బ్రౌజర్లో google.com అని టైప్ చేసి గూగుల్ యాడ్స్ యొక్క అధికారిక వెబ్సైట్కు వెళ్ళండి. ఇప్పుడే ప్రారంభించండి లేదా స్టార్ట్ నౌ బటన్పై క్లిక్ చేయండి. వెబ్సైట్ హోంపేజ్లో మీకు ఈ బటన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయగానే మీ గూగుల్ ఖాతాతో సైన్ ఇన్ అవ్వమని అడుగుతుంది. మీ గూగుల్ ఖాతాతో లాగిన్ అవ్వండి. మీ జీమెయిల్ చిరునామా మరియు పాస్వర్డ్ను ఉపయోగించి లాగిన్ అవ్వండి. కొత్త గూగుల్ యాడ్స్ ఖాతా లేదా న్యూ గూగుల్ యాడ్స్ అకౌంట్ను ఎంచుకోండి. ఒకవేళ మీరు ఇంతకుముందు గూగుల్ యాడ్స్ ఖాతాలను సృష్టించి ఉంటే ఆ జాబితా కనిపిస్తుంది. కొత్త ఖాతా కోసం ఈ ఎంపికను ఎంచుకోండి. ఈ దశలను పూర్తి చేసిన తర్వాత గూగుల్ యాడ్స్ మిమ్మల్ని ప్రారంభ సెటప్ ప్రక్రియలోకి తీసుకువెళ్తుంది. ఇక్కడే చాలామంది కొత్త వినియోగదారులు కొద్దిగా గందరగోళానికి గురవుతారు. గూగుల్ యాడ్స్ 2 రకాల సెటప్ మోడ్లను అందిస్తుంది: స్మార్ట్ మోడ్ మరియు నిపుణుల మోడ్. స్మార్ట్ మోడ్ వర్సెస్ నిపుణుల మోడ్ ఏది ఎంచుకోవాలి? పేరుకు తగినట్లుగానే ఇది చాలా సులభమైన మరియు వేగవంతమైన సెటప్ ప్రక్రియ. ఆన్లైన్ ప్రకటనల గురించి పెద్దగా అవగాహన లేని కొత్తవారి కోసం మరియు తక్కువ సమయంలో ఒక ప్రచారాన్ని ప్రారంభించాలనుకునే వారి కోసం గూగుల్ దీనిని రూపొందించింది. స్మార్ట్ మోడ్లో గూగుల్ మీ వ్యాపారం గురించి కొన్ని ప్రాథమిక ప్రశ్నలు అడుగుతుంది. ఉదాహరణకు, మీ వ్యాపారం పేరు, వెబ్సైట్ మరియు మీ ప్రధాన ప్రకటనల లక్ష్యం ఏమిటి అనే వంటి సమాచారం ఆధారంగా గూగుల్ స్వయంచాలకంగా మీ ప్రకటనలను లక్ష్య ప్రేక్షకులు, టార్గెట్ ఆడియన్స్ మరియు కీవర్డ్స్ను సెటప్ చేస్తుంది. ఇది చాలా సులభమైనప్పటికీ దీనిలో మీకు పూర్తి నియంత్రణ ఉండదు. మీరు మీ ప్రకటనల ప్రచారంపై పూర్తి నియంత్రణను కోరుకుంటే నిపుణుల మోడ్ను ఎంచుకోవడం ఉత్తమం. ఈ మోడ్లో మీరు ప్రతి అంశాన్ని మీరే స్వయంగా సెటప్ చేసుకోవచ్చు. ఉదాహరణకు, ఏ రకమైన ప్రకటన, క్యాంపెయిన్ టైప్ ఎంచుకోవాలి, మీ బడ్జెట్ ఎంత, బిడ్డింగ్ వ్యూహం, బిడ్డింగ్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, ఏ కీవర్డ్స్ను లక్ష్యంగా చేసుకోవాలి మరియు మీ ప్రకటనలు ఎలా కనిపించాలి వంటి ప్రతి చిన్న విషయాన్ని మీరే నిర్ణయించుకోవచ్చు. ప్రారంభంలో ఇది కొద్దిగా సంక్లిష్టంగా అనిపించినా దీర్ఘకాలంలో మీ వ్యాపార లక్ష్యాలను చేరుకోవడానికి మరియు మీ పెట్టుబడిపై ఉత్తమ రాబడిని అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ (ROI) పొందడానికి
నిపుణుల మోడ్ అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది. మా సూచన: మీరు గూగుల్ యాడ్స్ను తీవ్రంగా పరిగణించి దాని నుండి ఉత్తమ ఫలితాలను పొందాలనుకుంటే ప్రారంభంలోనే నిపుణుల మోడ్కు మారడం మంచిది. ఖాతా సెటప్ ప్రారంభంలో క్రింద భాగంలో స్విచ్ టు ఎక్స్‌పోర్ట్ మోడ్ లేదా నిపుణుల మోడ్కు మారండి అనే లింక్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయడం ద్వారా మీరు పూర్తి ఫీచర్లతో కూడిన గూగుల్ యాడ్స్ ఇంటర్ఫేస్కు మారవచ్చు. ఈ గైడ్ మిగిలిన భాగం నిపుణుల మోడ్ను దృష్టిలో ఉంచుకొని వివరించబడింది. మీరు మీ మొదటి ప్రచారాన్ని ప్రారంభించే ముందు గూగుల్ యాడ్స్ ఖాతా నిర్మాణం గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఒక మంచి నిర్మాణం మీ ప్రచారాలను సులభంగా నిర్వహించడానికి, వాటి పనితీరును విశ్లేషించడానికి మరియు భవిష్యత్తులో మీ ప్రకటనలను ఆప్టిమైజ్ చేయడానికి సహాయపడుతుంది. గూగుల్ యాడ్స్ ఖాతా ప్రధానంగా 3 స్థాయిలలో ఉంటుంది. ఖాతా అకౌంట్ ఇది అత్యున్నత స్థాయి. మీ ఈమెయిల్, పాస్వర్డ్ మరియు బిల్లింగ్ వివరాలు ఈ స్థాయిలో ఉంటాయి. ప్రచారం క్యాంపెయిన్ ఖాతా కింద 1 లేదా అంతకంటే ఎక్కువ ప్రచారాలు ఉంటాయి. ప్రతి ప్రచారానికి దాని స్వంత బడ్జెట్, లక్ష్యాలు మరియు ఇతర సెట్టింగ్లు ఉంటాయి. ఉదాహరణకు, మీరు బూట్లు మరియు చొక్కాలు అమ్ముతున్నట్లయితే బూట్ల ప్రచారం మరియు చొక్కాల ప్రచారం అని వేరువేరుగా సృష్టించుకోవచ్చు. ప్రకటన సమూహం యాడ్ గ్రూప్ ప్రతి ప్రచారం కింద 1 లేదా అంతకంటే ఎక్కువ ప్రకటన సమూహాలు ఉంటాయి. ఒక ప్రకటన సమూహంలో ఒకే రకమైన కీవర్డ్స్ మరియు వాటికి సంబంధించిన ప్రకటనలు ఉంటాయి. ఉదాహరణకు, బూట్ల ప్రచారం కింద మీరు రన్నింగ్ బూట్లు, ఫార్మల్ బూట్లు మరియు క్యాజువల్ బూట్లు వంటి వేరువేరు ప్రకటన సమూహాలను సృష్టించవచ్చు. ప్రతి సమూహంలో దానికి సంబంధించిన కీవర్డ్స్ ఎగ్జాంపుల్, పురుషుల కోసం రన్నింగ్ బూట్లు మరియు ప్రకటనలు ఉంటాయి. ఈ నిర్మాణం వల్ల మీ ప్రకటనలు అత్యంత సంబంధంగా రెలవెంట్ ఉంటాయి. ఎవరైనా రన్నింగ్ బూట్లు అని వెతికినప్పుడు వారికి మీ రన్నింగ్ బూట్ల ప్రకటన మాత్రమే కనిపిస్తుంది. ఇది క్లిక్ పొందే అవకాశాలను పెంచుతుంది. మీ మొదటి ప్రచారాన్ని క్యాంపెయిన్ని సెటప్ చేయడం సెట్టింగ్ అప్ యువర్ ఫస్ట్ క్యాంపెయిన్ నిపుణుల మోడ్లో కొత్త ప్రచారాన్ని సృష్టించేటప్పుడు గూగుల్ యాడ్స్ మీకు అనేక ఎంపికలు అందిస్తుంది. వాటిని దశలవారీగా చూద్దాం. మీరు ఈ ప్రచారం ద్వారా ఏమి సాధించాలనుకుంటున్నారు? గూగుల్ యాడ్స్ కొన్ని సాధారణ లక్ష్యాలను అందిస్తుంది. సేల్స్ మీ వెబ్సైట్లో అమ్మకాలను పెంచడం. లీడ్స్ మీ వ్యాపారం కోసం సంప్రదింపు ఫార్ములు లేదా సైనప్లను పొందడం. వెబ్సైట్ ట్రాఫిక్ మీ వెబ్సైట్కు ఎక్కువ మందిని తీసుకురావడం. ప్రాడక్ట్ మరియు బ్రాండ్ పరిగణన మీ ఉత్పత్తుల గురించి ప్రజలు తెలుసుకునేలా చేయడం. బ్రాండ్ అవగాహన మరియు రీచ్ మీ బ్రాండ్ను ఎక్కువ మందికి చూపించడం. యాప్ ప్రమోషన్ మీ మొబైల్ యాప్ను ప్రమోట్ చేయడం. మీరు ఒక లక్ష్యాన్ని ఎంచుకుంటే ఆ లక్ష్యానికి అనుగుణంగా గూగుల్ యాడ్స్ మీకు కొన్ని సెట్టింగ్స్ను సూచిస్తుంది. అయితే మీరు ఏ లక్ష్యం లేకుండా కూడా ఒక ప్రచారాన్ని సృష్టించుకోవచ్చు. క్రియేట్ ఎ క్యాంపెయిన్ వితౌట్ ఎ గోల్స్ గైడెన్స్ మీ ఆ ప్రకటనలు ఎక్కడ కనిపించాలో ఈ ఎంపిక నిర్ణయిస్తుంది. కొన్ని ముఖ్యమైన ప్రచార రకాలు. సర్చ్ వినియోగదారులు గూగుల్లో మీ ఉత్పత్తులు లేదా సేవల కోసం వెతికినప్పుడు మీ టెక్స్టు ప్రకటనలు సర్చ్ ఫలితాలలో కనిపిస్తాయి. ఇది అత్యంత సాధారణమైన మరియు ప్రభావితమైన ప్రచార రకం. పర్ఫార్మెన్స్ మ్యాక్స్ ఇది ఒక ప్రచారం ద్వారా గూగుల్ యొక్క అన్ని ఛానళ్లలో యూట్యూబ్, డిస్ప్లే, సర్చ్, డిస్కవర్, జీమెయిల్ మరియు మ్యాప్స్లో మీ ప్రకటనలు చూపించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఇది గూగుల్ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. డిస్ప్లే మీ ఇమేజ్ లేదా బ్యానర్ ప్రకటనలు లక్షలాది వెబ్సైట్లు, యాప్లు మరియు గూగుల్ ఆస్తులలో యూట్యూబ్, జీమెయిల్ వంటివి కనిపిస్తాయి. వీడియో మీ వీడియో ప్రకటనలు యూట్యూబ్లో మరియు గూగుల్ వీడియో భాగస్వాముల సైట్స్లో ప్లే అవుతాయి. షాపింగ్ మీరొక ఈ-కామర్స్ స్టోర్ నడుపుతున్నట్లయితే మీ ఉత్పత్తుల ఫోటోలు, ధరలతో కూడిన ప్రకటనలు గూగుల్ సెర్చ్ ఫలితాలలో కనిపిస్తాయి. నోవతలకు సెర్చ్ ప్రచారంతో ప్రారంభించడం ఉత్తమం. ప్రచారానికి పేరు పెట్టండి. మీ ప్రచారాన్ని సులభంగా గుర్తుపట్టేలా ఒక పేరివ్వండి. ఉదాహరణకు, హైదరాబాద్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ సెర్చ్ అని. నెట్వర్క్స్ మీ ప్రకటనలో గూగుల్ సెర్చ్ ఫలితాలతో పాటు గూగుల్ సెర్చ్ పార్ట్నర్స్ వెబ్సైట్స్లో కూడా కనిపించాలా వద్దా అని ఇక్కడ ఎంచుకోవచ్చు. ప్రారంభంలో సెర్చ్ నెట్వర్క్ మాత్రమే ఎంచుకోవడం మంచిది. లొకేషన్స్ మీ ప్రకటనలు ఏ భౌగోళిక ప్రాంతంలో ఉన్నవారికి కనిపించాలో ఇక్కడ సెట్ చేయవచ్చు. మీరు ఒక దేశం, రాష్ట్రం,
నగరం లేదా ఒక స్పెసిఫిక్ పిన్ కోడ్ను కూడా లక్ష్యంగా మార్చుకోవచ్చు. మీ కస్టమర్లు మాట్లాడే భాషలను ఎంచుకోండి. మీరు ఒక రోజుకు మీ ప్రకటనల కోసం సగటున ఎంత ఖర్చు చేయాలనుకుంటున్నారో నిర్ణయించండి. మీరు ఎప్పుడైనా ఈ మొత్తాన్ని మార్చుకోవచ్చు. బిడ్డింగ్. మీ ప్రకటనపై ఒక క్లిక్ కోసం మీరు గరిష్టంగా ఎంత చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారో ఇది నిర్ణయిస్తుంది. ప్రారంభంలో మీరు క్లిక్స్ పై దృష్టి పెట్టవచ్చు మరియు మాక్సిమైజ్ క్లిక్స్ అనే ఆటోమేటెడ్ బిడ్డింగ్ వ్యూహాన్ని ఎంచుకోవచ్చు. దీని ద్వారా గూగుల్ మీ బడ్జెట్లో సాధ్యమైనన్ని క్లిక్లను తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. ప్రకటన సమూహానికి పేరు పెట్టండి. మీ కీవర్డ్స్ థీమ్కు సంబంధించిన పేరివ్వండి. ఉదాహరణకు బెస్ట్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ అని. కీవర్డ్స్. ఇది చాలా ముఖ్యమైన దశ. మీ కస్టమర్లు గూగుల్లో ఏమి వెతుకుతారో ఆలోచించి ఆ పదాలను ఇక్కడ చేర్చండి. ఉదాహరణకు మీరు వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ అయితే మీ కీవర్డ్స్ ఇలా ఉండవచ్చు: హైదరాబాద్లో వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్, బెస్ట్ క్యాండిడ్ ఫోటోగ్రఫీ, ప్రీ వెడ్డింగ్ షూట్ కాస్ట్. కీవర్డ్స్, మ్యాచ్ టైప్లు. మీ ప్రకటనలను ఏ రకమైన సర్చులకు చూపించాలో ఇవి నియంత్రించడానికి ఇది సహాయపడుతుంది. బ్రాడ్ మ్యాచ్. వెడ్డింగ్ ఫోటోగ్రఫీ. ఇది చాలా విస్తృతమైనది. సంబంధం లేని క్లిక్లు రావచ్చు. ఫ్రేజ్ మ్యాచ్. వెడ్డింగ్ ఫోటోగ్రఫీ. ఈ పదభ్రంశం ఉన్న సర్చులకు మాత్రమే కనిపిస్తుంది. ఎగ్జాక్ట్ మ్యాచ్. వెడ్డింగ్ ఫోటోగ్రఫీ. ఖచ్చితంగా ఇదే పదం వెతికినప్పుడు మాత్రమే కనిపిస్తుంది. ప్రారంభంలో ఫ్రేజ్ మ్యాచ్ మరియు ఎగ్జాక్ట్ మ్యాచ్లను ఉపయోగించడం ద్వారా మీ బడ్జెట్ను సమర్థవంతంగా నియంత్రించుకోవచ్చు. ఇక్కడే మీరు మీ కస్టమర్లకు కనిపించే అసలైన ప్రకటనను రాస్తారు. ఒక సర్చ్ ప్రకటనలో సాధారణంగా ఈ భాగాలు ఉంటాయి. తుది యూఆర్ఎల్. వినియోగదారులు మీ ప్రకటనపై క్లిక్ చేసినప్పుడు వారు మీ వెబ్సైట్లోని ఏ పేజీకి వెళ్లాలో ఆ లింకును ఇక్కడ ఇవ్వాలి. ఇది అత్యంత సంబంధమైన పేజీ, ల్యాండింగ్ పేజీ అయి ఉండాలి. మీ ప్రకటన పైన కనిపించే చిన్న టెక్స్ట్ లైన్లు ప్రతిదీ 30 అక్షరాల వరకు. మీరు 3 నుండి 15 హెడ్లైన్ల వరకు ఇవ్వవచ్చు. గూగుల్ వాటిలో బెస్ట్ కాంబినేషన్ను చూపిస్తుంది. ఆకర్షణీయమైన మీ కీవర్డ్స్ను కలిగి ఉన్న హెడ్లైన్లను రాయండి. వివరణలు. హెడ్లైన్ల కింద కనిపించే పెద్ద టెక్స్ట్ ప్రతిదీ 90 అక్షరాల వరకు. మీరు 2 నుండి 4 వివరణల వరకు ఇవ్వవచ్చు. మీ సర్వీస్ లేదా ప్రాడక్ట్ యొక్క ప్రత్యేకతలను, ఆఫర్లను ఇక్కడ వివరించండి. ప్రకటన పొడిగింపులు. ఇవి మీ ప్రకటనకు అదనంగా సమాచారాన్ని జోడించి దానిని పెద్దగా మరియు మరింత ఆకర్షణీయంగా మారుస్తాయి. కొన్ని ముఖ్యమైన పొడిగింపులు. సైట్ లింక్ ఎక్స్టెన్షన్లు. మీ వెబ్సైట్లోని ఇతర ముఖ్యమైన పేజీలకు లింకులను జోడించడం. ఉదాహరణకు మా పోర్ట్ఫోలియో, మమ్మల్ని సంప్రదించండి. కాల్ ఎక్స్టెన్షన్లు. మీ ఫోన్ నంబర్ను జోడించడం. దీని ద్వారా వినియోగదారులు నేరుగా మీ ప్రకటన నుండే కాల్ చేయవచ్చు. లొకేషన్ ఎక్స్టెన్షన్లు. మీ బిజినెస్ చిరునామాను చూపించడం. చివరి దశలో మీరు మీ బిల్లింగ్ దేశం, కరెన్సీ మరియు పేమెంట్ మెథడ్ను సెటప్ చేయాలి. భారతదేశంలో మీరు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ మరియు పేటీఎం వంటి వాలెట్ల ద్వారా చెల్లింపులు చేయవచ్చు. అన్ని దశలు పూర్తి చేసి మీ ప్రచారాన్ని సమీక్షించి పబ్లిష్ లేదా ప్రచురించు పై క్లిక్ చేయండి. మీ ప్రకటనలు మరియు కీవర్డ్స్ను గూగుల్ రివ్యూ చేస్తుంది. ఆమోదం పొందిన తర్వాత మీ ప్రకటనలు గూగుల్ సెర్చ్లో కనిపించడం ప్రారంభిస్తాయి. గూగుల్ యాడ్స్ ఖాతా సృష్టించడం మరియు మీ మొదటి ప్రచారాన్ని ప్రారంభించడం అనేది ఆన్లైన్ ప్రకటనల ప్రయాణంలో మొదటి అడుగు. నిజమైన విజయం మీ ప్రచారాల పనితీరును నిరంతరం పర్యవేక్షించడం, విశ్లేషించడం మరియు మెరుగుపరచడంలోనే ఉంది. మీ గూగుల్ యాడ్స్ డాష్బోర్డ్లో మీ ప్రకటనలు ఎన్నిసార్లు కనిపించాయి, ఎన్ని క్లిక్లు వచ్చాయి, మీ క్లిక్ త్రూ రేట్ ఎంత మరియు ఒక క్లిక్కు సగటున ఎంత ఖర్చవుతున్నది వంటి ముఖ్యమైన మెట్రిక్లను మీరు చూడవచ్చు. ఈ సమాచారం ఆధారంగా ఏ కీవర్డ్స్ బాగా పనిచేస్తున్నాయో, ఏ ప్రకటనలకు ఎక్కువ స్పందన వస్తోందో తెలుసుకొని అవసరమైన మార్పులు చేయాలి. సరిగ్గా పనిచేయని కీవర్డ్స్ను తొలగించడం, కొత్త ప్రకటన కాపీలను పరీక్షించడం మరియు మీ బిడ్డింగ్ వ్యూహాలను సర్దుబాటు చేయడం వంటివి ఆప్టిమైజేషన్ ప్రక్రియలో భాగం. గూగుల్ యాడ్స్ అనేది ఒక లోతైన సముద్రం లాంటిది. నేర్చుకోవడానికి ఎల్లప్పుడూ కొత్త విషయాలుంటాయి. ఈ గైడ్ మీకు ఒక బలమైన పునాదిని అందిస్తుంది. ఓపికతో, నిరంతర అభ్యాసంతో మీరు గూగుల్ యాడ్స్ను ఒక శక్తివంతమైన మార్కెటింగ్ సాధనంగా మార్చుకుని మీ వ్యాపారాన్ని కొత్త శిఖరాలకు చేర్చగలరు.